హలో మై డియర్ ఇండియా, ప్రతి ఒక్కరూ ఇది జాగ్రత్తగా వినండి. ఈరోజు మనందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. మన ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నో అన్యాయాలు, ఘోరాలు చూసాం. కానీ ఈ పాపకు జరిగినంత దారుణమైన అన్యాయం మరొకరికి ఎప్పుడూ జరగదేమో. ఇలాంటి పాడ్కాస్ట్ వీడియో నేను ఒకటి చేస్తానని, ఇలాంటి సంఘటన ఒకటి చూస్తానని నా లైఫ్ లోనే అనుకోలేదు. వెల్కమ్ టు ద టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు ఎండు. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న 13 ఏళ్ల అమ్మాయిని ఒకరు తర్వాత ఒకరు మార్చి మరీ 5 రోజుల పాటు 30 మంది కలిసి రేప్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, రాజస్థాన్లోని శ్రీగంగా నగర్లో 13 ఏళ్ల అమ్మాయి నార్మల్గా రోజు స్కూల్కి వెళ్తూ వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు వాళ్ళ నాన్న తనని తీసుకెళ్లడానికి రాలేకపోయాడు. అయితే నువ్వు ఆటోలో వచ్చేయమా అని వాళ్ళ నాన్న చెప్తే సరే అని చెప్పి తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆటో వాడిని ఆపి నన్ను ఇక్కడ దాకా దించేయండి అన్నా అని అడిగింది. సర్లేమ్మా ఎక్కు, అలాగే మీ ఇంటి దగ్గరే దిగబెడతాను అన్న ఆటో వాడు అలా దారి మధ్యలో వెళ్తూ ఉండగా ఆ అమ్మాయి మీద మత్తు మందు చల్లి ఈ లంజాకుడుకు డబ్బులు కాసపడి ఈ అమ్మాయిని ఒక హోటల్ యజమానికి అమ్మేశాడు. ఈ హోటల్ యజమానేమో ఈ ఎదవ లంజాకుడుకు వాడికి తెలిసిన ఎదవలందరికీ ఫోన్ చేసి ఇప్పుడే మంచి పిట్ట దొరికింది, 13 ఏళ్ళ అమ్మాయి గాని ఎంజాయ్ చేసినోడికి ఎంజాయ్ చేసినంత అని చెప్పి అందరికీ ఫోన్ చేశాడు. ఇలా దాదాపు 30-32 మంది ఈ దొంగనా కొడుకులందరూ కలిసి ఈ అమ్మాయిని ఒక హోటల్ రూమ్ లో పెట్టి వీళ్ళందరూ కలిసి వాళ్ళకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఒకరి తర్వాత ఒకరు మార్చి మరి ఆ అమ్మాయిని 5 రోజుల వరకు దారుణంగా రేప్ చేశారు. మధ్యలో ఆ అమ్మాయికి మెలకం వచ్చి పెయిన్ తో ఏడుస్తూ ఉంటే ఈ లంజా కొడుకులు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మరీ, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి మరీ ఎంజాయ్ చేశారు. 13 సంవత్సరాల వయసు అంటే మేబీ ఆ అమ్మాయి 7th or 8th ఉండి ఉంటుంది. ఏమీ తెలియని వయసులో ఆ అమ్మాయి అంత మందిని భరించిందంటే ఒకరి తర్వాత ఒకరిని ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. 5 రోజుల పాటు ఎంత నరకం అనుభవించుంటుందో. చివరిగా ఆ అమ్మాయి హాస్పిటల్ ఐసీయూలో చనిపోతూ ఏమనిందో తెలుసా? ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ నేను చనిపోతే తప్ప వీళ్ళెవరూ దొరకరు అని చెప్పి ఏడుస్తూ చనిపోయింది. నిజంగా ఆ వీడియో చూసి నాకు కన్నీళ్ళు లాగలేదు తెలుసా. కావాలంటే ఒకసారి మీరే చూడండి. मेरे मरने के बाद तुम सब फंसेंगे। कौन सब फंसेंगे। सब फंसेगा? पुलिस वाले फंसेंगे। फंसेंगे वो लोग, वो सब फंसेंगे। क्यों? पुलिस वालों ने क्या किया है? क्यों मार डालने में वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं, वो नहीं चाहते लड़की जिए। क्यों ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? बोलो बुआ। नहीं हमें पता है। कुछ नहीं होगा मेरे बुआ को, कुछ नहीं होगा। तक मर जाएंगे। कुछ नहीं होगा, तुमको दीदी के साथ में हो, कुछ नहीं होगा। ఇది ఇప్పటికీ మన ఇండియాలో పరిస్థితి. ఇలా చేసిన అమ్మాయిని వాళ్ళేమో ఆ లంజా కొడుకులు ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మన పోలీసు వాళ్ళు ఏమో 14 మందిని పట్టుకున్నారంట. వాళ్ళని పట్టుకొని జస్ట్ కొడుతున్నారు అంతే, వాళ్ళని ఏం చేయలేదు, జస్ట్ కొడుతున్నారు అంతే, జైల్లో పెట్టారు అంతే. ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళని కూడా పట్టుకునేదానికి మన పోలీసు వాళ్ళకి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో, మేబీ ఒక 10 సంవత్సరాలు పట్టొచ్చేమో, చెప్పలేం. మనందరికీ తెలిసిందే, నేను పుట్టినప్పటి నుంచి నేను వింటూ పెరిగిందే అదేంటంటే ఇండియా ఈజ్ ఏ ఫ్రీడమ్ కంట్రీ. అందుకే ఇక్కడ ఎంత ఫ్రీడమ్ ఉంది కాబట్టే మనం రేపులు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, కిడ్నాపులు చేయొచ్చు, కరప్షన్ చేయొచ్చు, కల్తీ చేయొచ్చు, ఓట్లు కొనుక్కోవచ్చు, ఓట్లు అమ్ముకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. బికాస్ ఇండియా ఈజ్ ఏ ఫకింగ్ ఫ్రీడమ్ కంట్రీ. వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ ఫక్ ఎనీవన్. మనం పిల్లల్ని కూడా వదలం, బికాస్ వీఆర్ ఇండియన్స్. అయినా ఇవన్నీ మనకి ఎందుకు బ్రో, ఈ ఏడుపు గుట్టి విషయాలన్నీ? ఈ ఇండియాలో ఇవన్నీ మామూలే, సహజం. మనకు తెలిసిందే. నేను కంటెంట్ కోసం వీడియో క్రియేట్ చేస్తున్నా, నువ్వు టైం పాస్ కోసం వీడియో చేస్తున్నావు. మనకు ఎలాంటి ఫకింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. అయినా ఎవరు ఎలా పోతే మనకేంటి? మనం మన ఇంట్లో బాగుంటే చాలు. రేపు ఏదైనా మన ఇంట్లో కూడా ఇలా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పండి? గవర్నమెంటే పట్టించుకోవాలా, వాళ్ళే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలా వీళ్ళందరి మీద? మనం ఎంత ఆలోచించి ఏం లాభం కదా. ఇలానే ఆలోచించండి మీరంతా. అయినా ఇలాంటి గవర్నమెంట్ని కూడా మనమే కదా బ్రో ఫామ్ చేసింది. ఓట్లకు డబ్బులు తీసుకొని మరి ఎదవాళ్ళందరినీ కుర్చీలకు ఎక్కించాం. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి ఇమీడియట్ యాక్షన్ ఉండదు మన దగ్గర. ఓకే, మనం కూడా అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవి చూసి చూడనట్టు అలా ముందుకు వెళ్ళిపోవాలి స్క్రోల్ చేసి.
సర్లే బ్రో, మరి ఉంటా. ఒకవేళ ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతినుంటే నన్ను క్షమించు. పేరు మనసులో పెట్టుకో, సింగనమల చందు. వీలైతే మళ్ళీ కలుసుకుందాం.